నమస్తే. భక్తి శంఖ్ ప్రేక్షకులకు ధర్మ సందేహాల కార్యక్రమాల్లో ఇప్పుడు మనం పరిశీలించబోయేటువంటి ఒక చిన్న ప్రశ్న, ఆంజనేయ స్వామి వారికి బజరంగ్ బలి అనేటువంటి పేరు ఒకటి ఉంది. ఆ పేరు యొక్క విశిష్టత ఏమిటి, దాని అర్థం ఏంటి అని. ఆంజనేయ స్వామి వారికి ఆ బజరంగ్ బలి అనేది సాధారణంగా హిందీ వాళ్ళు, అంటే ఉత్తర భారత ప్రాంతంలో హిందీ మాట్లాడేటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. అలాగే జయ బజరంగ్ బలి అని మనం కూడా అంటూ ఉంటాము, బజరంగ్ అని అంటూ ఉంటాము. అది ఆ పదం యొక్క వ్యుత్పత్తి ఏంటి అంటే వజ్రాంగ బలి అని అర్థం. వజ్రము వంటి దేహం కలిగినటువంటి వాడు, వజ్రము వంటి దేహము కలిగినటువంటి బలశాలి అయినటువంటి వ్యక్తి అని అర్థం వజ్రాంగ బలి అని. అది ఉత్తర భారత ప్రాంతంలో వాడుక భాషలోకి వచ్చిన తర్వాత వజ్రాంగ అనేటువంటి చోట వ అనేటువంటి అక్షరాన్ని చాలా ఉత్తర భారతంలోని చాలా ప్రాంతాల్లో, ముఖ్యంగా ఒరిస్సా, బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్ ఇటువంటి ప్రాంతాల్లో వా అనే అక్షరం బాగా మారుతూ ఉంటుంది. అంటే వా బా అక్షరాల మధ్య అభేదంగా భావిస్తూ ఉంటారు. కనుక వజ్రాంగ బలి అనేటువంటి దాన్ని వాళ్ళు బజరంగ బలి అనేస్తారు. బజరంగ్ అంటే అది వాడుక భాషలో అలా వచ్చేస్తుంది అనమాట. ఆంజనేయ స్వామి వారికి బజరంగ బలి అనేటువంటి పేరు యొక్క అర్థం ఏంటంటే వజ్రము వంటి దృఢమైనటువంటి దేహం కలిగిన బలశాలి అయినటువంటి వాడు అని. దీనికి మనకి ఆంజనేయ స్వామి వారి చరిత్రలో ఈ వజ్రదేహం అనేటువంటిది ఎలా వారికి వచ్చింది అనేది మనకి చాలా సుస్పష్టంగా పెద్దలు చెప్పారు. అదేమిటి అంటే, ఆంజనేయ స్వామి వారు అత్యంత పిన్న వయసులో ఉన్నప్పుడు ఉదయిస్తున్నటువంటి సూర్యుడిని చూసి అది ఒక పండు అని భావించి ఆ పండుని తినదాము అనేటువంటి కోరికతో ఎగురుకుంటూ ఆకాశంలోకి వెళ్ళి ఆ సూర్యుడిని స్పృశించిపోయారట. అప్పుడు కథలో చాలా విశేషాలు చెప్తారు. ఈ బాలుడెవరో రాహుకేతువులలాగా సూర్యుడిని మింగేయడానికి వస్తున్నాడు అనేటువంటి భావించారట కొంతమంది. అలాగే సూర్యుడిని కనుక ఈ గ్రహం ఈ మరొక కొత్త గ్రహం మింగేస్తే లోకాలకు ప్రమాదం అని భావించి లోక రక్షకుడైనటువంటి ఇంద్రుడు తన వజ్రాయుధంతో బాలుడైనటువంటి ఆంజనేయ స్వామి వారి మీద, హనుమంతుడి మీద వేశారట. ఆ వజ్రాయుధం తాకిడికి హనుమంతుడి యొక్క దవడకి దెబ్బ తగిలింది అని, ఆ దెబ్బకి ఆయన కింద పడిపోయారని చెప్తారు భూలోకం మీద. అప్పుడు ఎవరి వలన ఈ దెబ్బ తగిలింది అని చూసి, అంటే తన పుత్రుడికి దెబ్బ తగిలింది అనేటువంటిది చూసి ఆ వాయుదేవుడు, మనకు తెలుసు కదా, ఆంజనేయ స్వామి వారు వాయుదేవుడి అనుగ్రహంతో పుట్టినటువంటి వారు, వాయు అంశతో పుట్టినటువంటి వారు, అందుకని వాయుపుత్రుడు. సో వాయుదేవుడు తన పుత్రుడికి ఒక హాని కలిగింది అని భావించి మొత్తం సర్వలోకాల్లోనూ వాయువుని స్తంభింపచేశాడు. ఇప్పుడు వాయువు స్తంభించేసరికి లోకాలన్నీ కూడా జీవాన్ని కోల్పోతున్నాయి. అప్పుడు ఇది గ్రహించి మిగతా దేవతలందరూ కూడా వచ్చి వాయుదేవుడిని ప్రార్థిస్తే, నా పుత్రుడికి హాని కలిగినందువలన నేను కోపగించుకున్నాను అని చెప్పారు. దానికి మిగతా దేవతలందరూ కూడా స్పందించి ఆంజనేయ స్వామికి రకరకాల వరాలు ఇచ్చారు. అందులో ఒకటి, ఈ వజ్రాయుధపు తాకిడి వలన కూడా ఆయనకి ఏదో దెబ్బ తగిలిందే తప్ప ఏమీ హాని కలగలేదు. కనుక ఈ సాధారణంగానే ఈయన అత్యంత బలశాలి. ఈ బలము వజ్రదేహమై ఉంటుంది. ఏ శత్రువులు, ఏ భూతప్రేత పిశాచాలు ఈయననేమి చేయలేవు, అలాగే ఏ అస్త్రాలు కూడా ఈయననేమి చేయలేవు అని సాక్షాత్ బ్రహ్మదేవుడే బ్రహ్మాస్త్రం వలన ఈయనకి ఏ ఇబ్బంది ఉండదు అని అనుగ్రహించాడు, ఆశీర్వదించాడు. ఇటువంటి వరాలు ఎన్నిట్లనో పొందినటువంటి ఆంజనేయ స్వామి వారు ఆ పరమ సాత్విక స్వరూపులు కనుక ఆ వజ్రదేహంతో లోకరక్షకుడై సర్వజన క్షేమాన్ని ప్రసాదించేవాడై అప్పటి నుంచి చిరంజీవిగా మన రామభక్తుడై రామభక్తి సామ్రాజ్యానికి అధిపతి అయి ఆయన ఈ లోకాన్ని సదా సంరక్షిస్తూ ఉన్నాడు. స్వస్తి.